సార్ నేను ఇల్లు కట్టుకుంటా, లోన్ కావాలని బ్యాంకుకు పోయినరనుకో, సరే ఫస్ట్ కాగితాలు పట్టుకరా పో అంటాడు మేనేజర్ గారు. అడిగినవన్నీ ఇచ్చినాక వాళ్ళు 1కి 10 మాటల చెక్కింగ్ చేసుకున్నాక నువ్వేం చేస్తావు? ఎంత జీతం వస్తుంది? అది కూడా ఆమ్దాని ఇంకెడికల్లా వస్తుందా? ఏరే ఈఎంఐలు ఏమన్నా ఉన్నాయా? ఒకళ్ళ రేపు కిస్తీ కట్టకుంటే పరిస్థితి ఏంది అని ఇచ్చులు కచ్చకాయలు అడిగి అన్ని ఓకే అనుకుంటే గప్పుడు లోన్ శాంక్షన్ చేస్తారు. ఇక ఆడికెళ్ళి చాలా అవుతుందబ్బా, నెల నెల కడతనే ఉండాలి, ఓ మానా నడుస్తుంది. కానీ గవ్వేం లేకుండా 5 లక్షలు రావట్టే. గందుకే తెలంగాణ అంతటా ఇందిరమ్మ ఇండ్లు కట్టుడు జోరుందబ్బా. ఈ ఊర్ను బండ సోమవారం అనుడు కంటే బంగ్లా సోమవారం అనుడే కరెక్ట్ పో. ఈ గల్లికి వచ్చినా ఆ గల్లికి వచ్చినా ఏ ఆడ కట్టుకుపోయినా రప్ప ఇంద్రమీన్లు కడుతూనే ఉన్నారు. మళ్ళా ఆడపిల్లలు 3 బియ్యాలు పోసినా దావత్ అయినా వస్తే బట్టలు మార్చుకుంటే అందుకుండాలని 2 పెట్టుకున్నా. నా కొడుకు ఒకటి వచ్చింది, నాకు ఒకటి వచ్చింది. గుడిసెలో ఉన్నా 15 సంవత్సరాలకు ఇప్పుడు వచ్చింది, స్లాబ్ కూడా పడ్డది. కొందరు కట్టుకొని పాలు పొంగిచ్చి ఇళ్లలోకి పోయినరు కూడా. మాకు ఇది కంఫర్టబుల్ సార్, అనుకున్నట్టుగా ఉంది. మొత్తమే లేని ఉన్నదాన్ని సర్దుకునే అవకాశం మాకుంది కాబట్టి ఉన్న దాంట్లోనే సంతృప్తి పడతాం. మాకు అనుగుణంగా మార్చుకున్నాం మేము. వాళ్ళు ఇచ్చే ఒక మంచి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాం. అట్లానే ఇందిరామీన్లు 10-20 కాదు, లెక్క మొత్తం కార్యదర్శి మేడమే చెప్తుంది. నుండ్రి మా ఊరికి కూడా 116 ఇందిరామీన్లు శాంక్షన్ అయినవి. 2 కోట్ల లబ్ధి మా గ్రామం తీసుకోవడం చాలా సంతోషం. 116 ఇండ్లు శాంక్షన్ అయినాయి అంటే చూడుర్రిగా 2 కోట్ల రూపాయల పని నడుస్తుందట. ఇంతకీ ఇదే ఊరంటే యాదాద్రి జిల్లాలో భువనగిరి మండలం బండ సోమవారం. పైలట్ ప్రాజెక్టు కింది ఊరును గుత్తకు పట్టి అక్కడున్న వాళ్ళందరికి గట్టిస్తుంది గవర్నమెంట్. పాతిండ్లు గుడిసెలు గులగొట్టి సర్కారు ఇచ్చే 5 లక్షలకు ఇల్లు వేసుకొని చక్కదనాల బంగ్లాలు కట్టుకుంటున్నారు. నాకు ఇల్లు వచ్చింది కాబట్టి మేము ఇల్లు కట్టుకుంటున్నాం కాబట్టి మాకు సంతోషం అనిపిస్తుంది. అంటే మా పెళ్లిగా ముందుకు వచ్చిన ఇల్లు అప్పుడు కూడా ఇందిరామ్మ ఇచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇందిరామ్మ ఇచ్చింది. మాకు 4 వచ్చేసినాయి, ఒక బిల్లు వచ్చేది ఉంది. నా వాళ్ళు నీ వాళ్ళు అని చూడకుండా రావాల్సిన వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అందరికి అందినాయట. రేషన్ కార్డులు అయినాయి, ఇందిరామ్మ ఇండ్లు వచ్చినాయి. మళ్ళీ మా గ్రామంలో కూడా పార్టీలకు అతీతంగా ఇచ్చారు. ఏ పార్టీ లేకుండా ప్రతి ఒక్కరు చూడకుండా అందరికి పార్టీలకు అతీతంగా అందరికి ఇల్లు ఇవ్వడం జరిగింది. మా గ్రామంలో రేషన్ కార్డులు కూడా 90 పైగా పెళ్లి చేసుకొని 10 ఏళ్ళైనా కూడా కుటుంబానికి రేషన్ కార్డు రాలేదు. ఇటు ఇందిరామీన్లు అటు కొత్త రేషన్ కార్డులు 2 ఫాయిదాలు అయ్యేట వరకు ఫుల్ ఖుషీలు ఉన్నారనుకో రాదుర్రి. ఇన్నేళ్లు కాని పనులు ఇప్పుడు అవుతున్నాయంటే గీ మాత్రం ఉంటది కదా. ఏం చెప్పాలి, ఆయన బతుకమ్మలు బట్టలు అని చెప్పిండు. బీరు బరండి ఆపుకుంటా చెట్ల పోటీ కూర్చొని పెట్టిండు. మొత్తం డబల్ బెడ్రూమ్ లేదు, ఏమి లేదు. ఆయన చేయలేకపోయిండు కాబట్టి వ్యతిరేకం ఏర్పడ్డది. ఇక్కడ చేస్తుండు కాబట్టి రేమంతకు జైలు చెప్పగలుగుతున్నాం. ఇక 116 బంగ్లాలు కట్టినాక బండ సోమవారం అంటే పట్నంలో కాలనీ లెక్క అవ్వబడుతుండొచ్చు పో.